రికార్డింగ్ స్టార్ట్ చేయండి. ఓకే, లాస్ట్ క్లాస్ ఎక్కడి వరకు కంప్లీట్ అయింది మంది? లాస్ట్ క్లాస్ ఓకే, పార్ట్ 4 కదా. స్పెసిఫై డాక్యుమెంట్స్ టైప్ ఫర్ పోస్టింగ్ ఆఫ్ డిప్రిసియేషన్. పార్ట్ 4 చేయాలి కదా. ఓకే, ఎస్ఏపి లాగిన్ చేయండి. పార్ట్ 4కి వస్తున్నామండి. చూడండి, పార్ట్ 4. సో పాత్ ద్వారా వెళ్దాము. వెళ్ళండి, పాత్ ద్వారా వెళ్ళండి. ఎస్పిఆర్ఓ ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, asset accounting, financial accounting new, asset accounting, integration with general ledger accounting, post depreciation to general ledger accounting, ఇక్కడ ఉంది కదా చూడండి, స్పెసిఫైడ్ డాక్యుమెంట్ టైప్ ఫర్ పోస్టింగ్ డిప్రిసియేషన్. ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, డాక్యుమెంట్ టైప్ పైన డబుల్ క్లిక్ చేయండి. సో మనం ఇవన్నీ డాక్యుమెంట్స్ టైప్ అనమాట యాక్చువల్గా. సో మనకి డిప్రిసియేషన్ పోస్టింగ్ అవడానికి ఏం చేయాలి? డిప్రిసియేషన్ డాక్యుమెంట్ ఒకటి ఉంటుంది, దానికి నెంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. పొజిషన్లోకి వెళ్ళండి, ఏఎఫ్ ఉంటే చూడండి, ఏఎఫ్ దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఏఎఫ్ పైన ఇక్కడ నంబర్ రేంజ్ ఏముంది? 05 ఉంది కదా. రివర్సల్ డాక్యుమెంట్ ఏబి ఉంది. 1 మినిట్. ఓకే, నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ 5 అనమాట, నంబర్ రేంజ్ అనమాట. ఓకేనా, నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, కంపెనీ కోడ్ అండ్ ఇంటర్వెల్స్ పైన క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి, ప్లస్ ఇన్సర్ట్ ఇంటర్వెల్. 05 కదా, ఏఎఫ్ డాక్యుమెంట్ అనమాట. ఇది ఏఎఫ్ తీసుకోండి. 2023 23 వచ్చారు కదా. ఫ్రమ్ పీరియడ్ ఇవ్వండి. 24 ఇవ్వాలా, 23 ఇద్దామా చూద్దాం. ఏదైనా ఎర్రర్ వస్తే గుర్తుపెట్టుకొని మార్చాలి మనం. ఓకేనా, నంబర్ రేంజ్ ఇవ్వండి. ఎంటర్, సేవ్. సేవ్ చేయండి, కంటిన్యూ చేయండి. బ్యాక్ వెళ్ళండి, బ్యాక్, అగైన్ బ్యాక్, అగైన్ బ్యాక్. ఇది డిప్రిసియేషన్ పోస్టింగ్ యూజ్ అవుతుంది ఈ డాక్యుమెంట్ అనేది. ఓకేనా, నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి, అగైన్ బ్యాక్. ఇక్కడ సెకండ్ వన్ చూడండి, స్పెసిఫైడ్ డాక్యుమెంట్ ఫర్ డబుల్ క్లిక్ చేయండి. స్పెసిఫైడ్ డాక్యుమెంట్ టైప్ ఫర్ పోస్ట్. ఇక్కడ పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఉండి ఏఎఫ్ డాక్యుమెంట్ యాడ్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఏఎఫ్ డాక్యుమెంట్ ఉందా, మీ కంపెనీ కోడ్ చూడదు. ఏఎఫ్ డాక్యుమెంట్ యాడ్ అయ్యి చూసారా? డిప్రిసియేషన్ పోస్టింగ్ కి అసెట్ అకౌంటింగ్ లో అప్రిసియేషన్స్ అండ్ డిప్రిసియేషన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం, వాటి పర్పస్ అన్నమాట ఇది. ఓకేనా, యాడ్ అయ్యి ఉంది. ఓకే ఫైన్, నో ఇష్యూ. ఓకేనా, ఇలా యాడ్ అయ్యి ఉందో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి ఏముందో. నెక్స్ట్ ఏమో చూడండి, డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ మాస్టర్ డేటా. సో వెళ్ళండి, ఎస్ఐపిలోకి వెళ్ళండి. అసెట్ అకౌంటింగ్ లో మాస్టర్ డేటా ఉంటుంది చూడండి, బ్యాక్ వెళ్ళండి.
మాస్టర్ డేటా ఎక్కడ చూడండి, అదే మాస్టర్ డేటా వెళ్ళండి. సో మాస్టర్ డేటాకి వెళ్ళారు, స్క్రీన్ లేఅవుట్లోకి వెళ్ళండి. స్క్రీన్ లేఅవుట్, డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ మాస్టర్ డేటా దాని కిందనే ఉంది, ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, క్లిక్ చేయండి. డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ మాస్టర్ డేటా. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి మనం స్క్రీన్ లేఅవుట్ క్రియేట్ చేసాం. ఈ కంపెనీ కోడ్ ప్లస్ 2 లెటర్స్ ఇచ్చాం, పిఎం ఇచ్చాం, అది ఇవ్వండి. పిఎం మీ కంపెనీ కోడ్ ప్లస్ పిఎం అని ఇచ్చాం, చెక్ చేసుకోండి మీరు. ఇంతకుముందు కాన్ఫిగరేషన్ లో ఇచ్చాం స్క్రీన్ లేఅవుట్ టూల్స్. పార్ట్ 2లో సెకండ్ కాన్ఫిగరేషన్ లో చేసాం. ఓకేనా, అది పార్ట్ 2లో సెకండ్ కాన్ఫిగరేషన్ స్క్రీన్ లేఅవుట్ రూల్స్ అనమాట. అది అవి డిఫైన్ చేస్తున్నాం. ఓకే, వెళ్ళండి. పిఎం ఇవ్వండి. పి అంటే ప్లాంట్, ఎం అంటే మిషనరీ. కంటిన్యూ చేయండి. చేశాం కదా. ఇక్కడ మీ స్క్రీన్ లేఅవుట్ రూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని లాజికల్ ఫీల్డ్ గ్రూప్కి వెళ్ళండి. లాజికల్ ఫీల్డ్ గ్రూప్, ఫస్ట్ లాజికల్ ఫీల్డ్ గ్రూప్లోకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత 3 తీసుకోండి. 3 టైం డిపెండెంట్ డేటా. ఓకేనా. సో చూడండి ఇక్కడ ఎలా చేస్తాం జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ లాజికల్ ఫీల్డ్ గ్రూప్లోకి వెళ్ళి ఇవన్నీ ఫీల్డ్ గ్రూప్స్, ఇది సెలెక్ట్ చేసుకుని ఫీల్డ్ గ్రూప్స్లోకి వెళ్ళండి. ఫీల్డ్ గ్రూప్ రూల్స్లోకి వెళ్ళండి. ఇక్కడ కొన్ని ఫీల్డ్ గ్రూప్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఏ ఫీల్డ్ కావాలి, ఏ ఫీల్డ్ అవసరం లేదు అసెట్ క్రియేట్ చేసేటప్పుడు, అవన్నీ కూడా మనం చేసుకోవాలి. ఓకేనా. కాస్ట్ సెంటర్ ఉంది. ఫస్ట్ కాస్ట్ సెంటర్ ఆప్షనల్ లో పెట్టేయండి, అవసరం లేదు మనకి, ఎందుకంటే కాస్ట్ సెంటర్ క్రియేట్ చేయలేదు ఇక్కడ, ఇంకా మనం కంట్రోలింగ్ వెళ్ళలేదు కదా. సో అవన్నీ ఆప్షన్ లో పెట్టాలి. తర్వాత రైట్ సైడ్ చూడండి, 18 వరకు లొకేషన్ వరకు ఆప్షనల్ లో ఉండాలి, మిగతానే నోలో పెట్టేయండి. అక్కడ కాదు, వెయిట్ ఏం చేస్తున్నారు? 18 వరకు ఆప్షనల్ లో ఉండాలని చెప్పాను నేను మీకు. 19 నుండి ఆప్షనల్ లో పెట్టండి. వినండి, ఫస్ట్ నేను చెప్పేది వినండి. ఆప్షనల్ లో పెట్టండి. ఆప్షనల్ 19 నుండి నోలో ఉండాలి. నో. వెయిట్ అన్నీ అవసరం లేదు. ఓకే, నోలో ఉంచేయండి. ఓకేనా, నోలో ఉంచేసారు. అలాగే రైట్ సైడ్ టిక్ మార్క్స్ ఉన్నాయి చూసారా, అవి కూడా అంతే. 19 నుండి అన్ని డీసెలెక్ట్ చేయండి. 19 నుండి అవన్నీ అవసరం లేదు మనకి. ఓకేనా, ఇవన్నీ తీసేయండి, ఎందుకంటే ఇవన్నీ ఉంటే మళ్ళీ అసెట్ క్రియేట్ చేసేటప్పుడు చాలా అడుగుతుంది, అవన్నీ అవసరం లేదు మనకి. ఓకే, మాక్సిమం ఇదే స్టాండర్డ్ మెయింటైన్ చేయండి. ఓకేనా. సో ఫస్ట్ 15 to 18 వరకు ఆప్షనల్ లో ఉంచండి, మిగతావన్నీ కూడా నోలో పెట్టేయండి. ఓకే, 14 అలాగే ఉంచండి. 14 కూడా అలాగే ఉంచండి, నో ఇష్యూ, నోలోనే ఉండాలి. ఓకేనా. తర్వాత లాజికల్ ఫీల్డ్ గ్రూప్ లోకి వెళ్ళండి. సో లాజికల్ ఫీల్డ్ గ్రూప్ లో పోస్టింగ్ ఇన్ఫర్మేషన్ లో సెలెక్ట్ చేసుకోండి. సో పోస్టింగ్ ఇన్ఫర్మేషన్ కి సంబంధించి కూడా మనం చేస్తాం. ఆ పోస్టింగ్ ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ అయిన తర్వాత ఫీల్డ్ గ్రూప్ రూల్స్ లోకి వెళ్ళాలి. ఫీల్డ్ గ్రూప్ రూల్స్, ఇక్కడ కూడా ఏమన్నా కావాలా అవసరం లేదనేది మార్చుకోవాలి మనం. ఫస్ట్ వచ్చేసి క్యాపిటలైజేషన్ డేట్ అనేది రిక్వైర్డ్ లో ఉంచండి. తర్వాత చూడండి క్రింద వెయిట్ డియాక్టివేషన్ అని చూసారా, డియాక్టివేషన్ వచ్చేసి డియాక్టివేట్ 12th నంబర్, 12th అది వచ్చేసి నోలో పెట్టండి. డియాక్టివేషన్ డిఐఎస్పి డిస్ప్లేలో పెట్టండి. డిఐఎస్పి మార్చండి అది. ఇంకా అవన్నీ అలాగే వచ్చు. టిక్ మార్క్ సెలెక్ట్ చేశారు కదా, రైట్ సైడ్ టిక్ సబ్ నెంబర్ కూడా సెలెక్ట్ చేసుకోండి. అలా ఉంచండి, ఇంకేమీ మార్చకండి మీరు, ఇదే స్టేటస్ మెయింటైన్ చేయండి. ఓకే, 1 మినిట్ చూస్తున్నాను. ఓకే, రైట్. క్యాపిటలైజేషన్ ఒకటే రిక్వైర్డ్ లో ఉంటుంది. అసెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటి, అసెట్ వాల్యూని బ్యాలెన్స్ షీట్ లో యాడ్ చేస్తాం, అదనమాట. ఓకేనా, సేవ్ చేసేయండి.
సేవ్ కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేశారు కదా. నెక్స్ట్ స్టెప్ డిఫైన్ మల్టీ లెవెల్ మెథడ్ డిప్రిసియేషన్. నెక్స్ట్ స్టెప్ చూడండి, అదే కదా. ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. డిఫైన్ మల్టీ లెవెల్ మెథడ్ డిప్రిసియేషన్. సో డిప్రిసియేషన్స్ మనం క్రియేట్ చేస్తాం. ఏ టైప్ డిప్రిసియేషన్స్ ఉన్నాయి? 2 టైప్స్ ఉన్నాయి. ఎస్ఎల్ఎం స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ ఒకటి, రెండవది ఏంటి రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్. స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే ఏంటి? ఫస్ట్ మంత్ నుండి లాస్ట్ మంత్ వరకు ఒకటే డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అవుతుంది. అలాగే డబ్ల్యూడివి అంటే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అనేది ఇంట్రెస్ట్ కూడా యాడ్ అవుతుంది. మనం ఎస్ఎల్ఎం మీద చేద్దాం. వెళ్ళండి, పాత్ వెళ్ళండి, రెండు చేసేద్దాము. వెళ్ళండి. సేవ్ చేశారండి. సో సేవ్ చేయండి. డేటా ఆల్రెడీ సేవ్. గో బ్యాక్, పాత్కు వెళ్ళండి. అవేం అవసరం లేదు, క్లోజ్ చేసేయండి. డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ రూల్స్ అయితే చూడండి. క్యాలిక్యులేషన్ మెథడ్, వాలిడేషన్ మెథడ్ ఉందా? డిప్రిసియేషన్ అసెట్ అకౌంటింగ్ లో డిప్రిసియేషన్ చూడండి. డిప్రిసియేషన్ ఎక్కడ ఉంది? అసెట్ అకౌంటింగ్ లో డిప్రిసియేషన్ ఒకటి చూడండి, పైన ఉన్నది. ఓపెన్ చేయండి. డిప్రిసియేషన్ ఓపెన్ చేస్తాం. వాలిడేషన్ మెథడ్ ఉందా? వాలిడేషన్ మెథడ్ ఓపెన్ చేయండి. మీరు టీ కోడ్ ద్వారా కూడా వెళ్ళచ్చు. వాలిడేషన్ మెథడ్ ఉంది కదా, వాలిడేషన్ మెథడ్. తర్వాత డిప్రిసియేషన్ కీ, డిప్రిసియేషన్ కీలోకి వెళ్ళారు. డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ మెథడ్స్కి వెళ్ళండి. క్యాలిక్యులేషన్ మెథడ్స్, ఓకే. క్యాలిక్యులేషన్ మెథడ్స్ తర్వాత డిఫైన్ మల్టీ లెవెల్ డిప్రిసియేషన్ మెథడ్. అదిగో డిఫైన్ మల్టీ లెవెల్ మెథడ్. డిఫైన్ మల్టీ లెవెల్ మెథడ్ ఎగ్జిక్యూట్ చేయండి. మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇవ్వండి. ఇక్కడ మీ కంపెనీ కూడా మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్, ఓకే. ఇక్కడ మనం డిప్రిసియేషన్ అనేది కొత్తగా క్రియేట్ చేయాలి, ఓకే. సో డిప్రిసియేషన్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? ఇన్వెంటరీ. ఇన్వెంటరీలోకి వెళ్ళండి. ఇన్వెంటరీకి వెళ్ళారు కదా. వెళ్ళిన తర్వాత మల్టీ లెవెల్ మెథడ్ ఉంది కదా, ఓకే. మల్టీ లెవెల్ మెథడ్ పని నేను చెప్తాను, అది ఇవ్వండి. HA1 5% SLM డిస్క్రిప్షన్ 5% SLM 5% SLM depreciation on heavy plant and machinery. కింద డ్రాప్ డౌన్ చేయండి. మనం 5% ఇవన్నీ డిప్రిసియేషన్ సంబంధించినవండి. కీస్ చూడండి ఎలా క్రియేట్ చేస్తాం అనేది. ఫ్రమ్ ఆర్డినరీ డిప్రిసియేషన్ స్టార్ట్ డేట్ తీసుకోండి, ఓకేనా. ఇచ్చేసేసారు. తర్వాత స్ట్రైట్ లైన్ మెథడ్ కదా, ఇది ఎస్ఎల్ఎం అంటే స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే దేనికి సంబంధించింది? ఎలా చేస్తాం దీన్ని? ఫస్ట్ మంత్ నుండి లాస్ట్ మంత్ వరకు ఒకటే డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. దాని పర్పస్ అనమాట. లెవెల్స్ పైన క్లిక్ చేయండి. లెవెల్స్, సో లెవెల్స్ పైన క్లిక్ చేస్తారు. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇక్కడ 999999 ఇవ్వండి. అక్కడ ఇయర్స్ లైఫ్ ఎంత లైఫ్ తీసుకుంటున్నాం, ఓకేనా. ఇవ్వండి 20 ఇయర్స్ తీసుకుందాం. మిషనరీ వాల్యూ లైఫ్ ఎంత? 20 ఇయర్స్ తీసుకుంటారా 10 ఇయర్స్ తీసుకుంటారా అంటే మీ ఇష్టం. సో 20 ఇయర్స్ ఇస్తున్నాం మినిమం. బేసిక్ వాల్యూ డ్రాప్ డౌన్ చేయండి. బేసిక్ వాల్యూ 01 తీసుకోండి. నెక్స్ట్ 01 తీసుకున్నాం కదా. నెక్స్ట్ పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ అనుకున్నాం మనం? 5% కదా, 5% ఇవ్వండి, ఓకే. 5 ఇచ్చారు. ఎంటర్ చేయండి. ఓకే, సేవ్ చేయండి.
కంటిన్యూ. ఇది ఎస్ఎల్ఎం సంబంధించింది. ఓకేనా? జస్ట్ బ్యాక్ వెళ్ళండి, బ్యాక్. అగైన్ బ్యాక్, అగైన్ బ్యాక్. చూసారు, HA1 అనేది ఇక్కడ క్రియేట్ చేస్తాం మనం. క్లియర్ కదా? నెక్స్ట్ ఇంకోటి చేద్దాం. అలాగే న్యూ ఎంట్రీకి వెళ్ళండి. HA2 ఇవ్వండి ఇక్కడ. సో ఈ 2 ఇవ్వండి, 2 1 కాదు 2. దీనికి WDV 10% WDV 10% WDV అంటే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. ఫస్ట్ ఏమో స్ట్రైట్ లైన్ మెథడ్ క్రియేట్ చేసాం. ఇది రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. డిప్రిసియేషన్ ఆన్ నాన్ హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ. నాన్ హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ కింద ఫ్రమ్ ఆర్డినరీ డిప్రిసియేషన్ డేట్ తీసుకోండి. ఇచ్చారు కదా? లెవెల్స్ లోకి వెళ్ళండి. లెవెల్స్ ఏంటి? ఎస్ఎల్ఎం. ఎస్ఎల్ఎం అంటే ఏంటి? WDV అని తెలుసు మనకి. ఎస్ఎల్ఎం అంటే స్ట్రైట్ లైన్ మెథడ్. స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ ఇది. ఓకేనా? యాన్యువల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటారు, దీన్ని యూజ్ చేస్తారు. ఓకే, ఫైన్, నో ఇష్యూ. సో లెవెల్స్ లోకి వెళ్ళారు కదా? ఇన్వెంటరీస్ అక్కడ 9999 ఇవ్వండి. ప్రాపర్టీ వాల్యూ, ఐ మీన్ మిషనరీ వాల్యూ ఏదైనా ఎన్ని సంవత్సరాలు లైఫ్, 20 ఇయర్సా 30 ఇయర్సా, 20 ఎగ్జాంపుల్. తర్వాత బేస్ వాల్యూ ఇవ్వండి. బేస్ వాల్యూ డ్రాప్ డౌన్ చేయండి, ఇది వేరేగా ఉంటుంది. 24 తీసుకోండి. నెట్ బుక్ వాల్యూ తీసుకోవాలి. ఇది నెట్ బుక్ వాల్యూ తీసుకున్నాం. తర్వాత పర్సెంటేజ్ ఎంత అనుకున్నాం? 10% కదా? 10% ఇవ్వండి. సేవ్, ఎంటర్, సేవ్. ఓకేనా? ఫైన్. నెక్స్ట్ స్టెప్, బ్యాక్ వెళ్ళండి. రెండు కనిపిస్తాయి, మనం చేసినవన్నీ కనిపిస్తాయి. అగైన్ బ్యాక్, అగైన్ బ్యాక్. ఇవి మనం చేసాం. పైకి వెళ్ళండి కొంచెం. HA2 ఉంది కదా, HA1 కూడా ఉంటుంది, కొంచెం పైకి మూవ్ చేయండి. HA1 HA2 ఈ 2 మనం క్రియేట్ చేసాం. SLM అండ్ WDV మీద 2 టైప్స్ ఆఫ్ డిప్రిసియేషన్ సంబంధించి క్రియేట్ చేసాం. ఓకేనా? ఇవి ఓవర్ వ్యూ అనమాట. నెక్స్ట్ స్టెప్ చూడండి. డిప్రిసియేషన్ కీస్ కూడా క్రియేట్ చేయాలి. ఇవన్నీ చూడండి ఎలా అసైన్ చేస్తామో చూడండి. డిఫైన్ డిప్రిసియేషన్ కీస్, మెయింటైన్ డిప్రిసియేషన్ కీస్. ఓకేనా? వెళ్ళండి, SAPలోకి వెళ్ళండి, అక్కడే ఉంటుంది. ఈ కీస్ యాక్టివేట్ చేయాలి, అక్కడ ద్వారా కొత్త అసైన్ చేసి. బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ ఏముంది? రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్ కదా. డిప్రిసియేషన్ కీస్ లోకి వెళ్ళండి. డిప్రిసియేషన్ లోనే డిప్రిసియేషన్ కీస్ ఉందా? డిప్రిసియేషన్ కీస్ ఎలాబరేట్ చేయండి. అదే 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 మల్టీ మెయింటైన్ డిప్రిసియేషన్ ఏరియాస్ ఉందా? మెయింటైన్ డిప్రిసియేషన్ అది కాదండి, అది కాదు. మెయింటైన్ డిప్రిసియేషన్ కి కరెక్ట్, అదే చేయండి. ఇక్కడ చేయాలి. ఇన్వెంటరీకి వెళ్ళండి. వెళ్ళారా? ఇక్కడ డిప్రిసియేషన్ కి ఏం క్రియేట్ చేసాం? ఫస్ట్ HA01 చంగుతుందా, అది ఇవ్వండి. HA01 ఫస్ట్ లో ఇచ్చాం. HA మాన్యువల్ ఇచ్చేది పర్లేదు.
HA01 హెచ్లోకి వెళ్ళండి, మ్యాన్యులో టైప్ చేయండి, HA01 వస్తుంది. నో రిజల్ట్ ఫండ్ 1 minute. ఓకే, మనం కొత్తగా ఓకే ఇవ్వండి చెప్తాను. HA01 ఇవ్వండి చెప్తాను. 01 ఇవ్వండి, ఇంతకు ముందు చేసాం ప్రీవియస్ కాన్ఫిగరేషన్ అది ఇవ్వాలి. HA01 5% ఇవ్వండి చెప్తాను. 5% అది రాలేదు, నో ఇష్యూ, నో ప్రాబ్లం, ఇవ్వండి చెప్తాను. టైప్ చేయండి, నో ప్రాబ్లం, నో రోజులు ఫోన్ ఏం కాదు, దానికి సంబంధం ఉంది, ఇవ్వని చెప్తాను. 5% SLM. SLM అంటే స్ట్రైట్ లైన్ మీద డిప్రిసియేషన్ అని అంటాం. ఆన్ హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ. చూద్దాం, అది ఎర్రర్ వస్తే చేద్దాం. ఓకే, పీరియాడిక్ కంట్రోలింగ్ కిందకి రండి. అది సెలెక్ట్ చేసుకోండి, చెక్ బాక్స్. దాని కిందది కూడా సెలెక్ట్ చేసుకోండి, డిప్రిసియేషన్ టు ది డే ఉంది, అది కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇంకేం అవసరం లేదు. 5% ఇచ్చాము దాంట్లో. అసైన్మెంట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ మెథడ్లోకి వెళ్ళండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. సో ఇక్కడ ఏం చేయాలంటే మనము ఈ మెథడ్స్ HA01 ఆటోమేటిక్గా పిక్ అయ్యి చూడండి, ఇంత ముందు HA01 వచ్చింది చూసారా, మనం ఇక్కడ అసైన్ చేసినట్లు. ఓకే, డిప్రిసియేషన్ ఆర్డినరీ డిప్రిసియేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి, ఆర్డినరీ డిప్రిసియేషన్ ఫ్రమ్ ది స్టార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ డే, డ్రాప్ డౌన్ చేయండి అక్కడ కూడా, ఫ్రమ్ ది స్టార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఇవన్నీ తీసుకోవాలి. యాక్చువల్గా ఆర్డినరీ డిప్రిసియేషన్ అంటే మనం ఏంటి SLM చేస్తున్నాం కదా, SLM రిటర్న్ డౌన్ వాల్యూ వాటికి సంబంధించినవి. బేసిక్ వాల్యూ, బేసిక్ మెథడ్ లోకి రండి, బేస్ మెథడ్ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ 14 తీసుకోండి. ఆఫ్టర్ ఎండింగ్ వర్క్ అనమాట, ఎండింగ్ లైఫ్ ఎండింగ్ అనమాట. 20 ఇస్ తర్వాత తీసుకోండి, 0014 ఇవ్వండి. 20 అనుకున్నాం కదా, ఓకే. పీరియాడిక్ కంట్రోల్ డ్రాప్ డౌన్ చేయండి, PRD కంట్రోల్ 001 ఇవ్వండి, అక్కడ 001. ఐఎమ్ సారీ 001 కదా, ఫైన్. మెయింటైన్ వాల్యూస్ ఏమి ఇచ్చాము ఇంతకుముందు, HA1 ఇచ్చాం కదా, డ్రాప్ డౌన్ చేయండి, HA1. HA1 ఎక్కడ చేసాం, ఇంతకుముందు చేసాం చూసారు, ఇది ఇవ్వండి. ఇవన్నీ అసైన్ చేయాలి ఒకదానికొకటి అంతే. నెక్స్ట్ క్లాసెస్ దగ్గరికి వెళ్ళండి, స్ట్రైట్ లైన్ డిప్రిసియేషన్. ఓకే, స్ట్రైట్ లైన్ డిప్రిసియేషన్ ఇచ్చేసాం. అవన్నీ అలాగే యాసిడ్ ఉంచండి, ఇంకేం అవసరం లేదు. సేవ్ చేయండి ఒకసారి, సేవ్. ఇది డిప్రిసియేషన్ కి యాక్టివేట్ చేయాలి, బ్యాక్ వెళ్ళని చెప్తాం, జస్ట్ బ్యాక్. సేవ్ అయిందా, బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్, అగైన్ బ్యాక్. వెళ్ళండి, అగైన్ బ్యాక్ వెళ్ళండి. అది సెలెక్ట్ చేసుకోండి, HA01 సెలెక్ట్ చేయండి, HA01 సెలెక్ట్ చేయండి. పైన మ్యాజిక్ సింబల్ ఉంది, పైన టాప్ లో మ్యాజిక్ యాక్టివేట్, రైట్ సైడ్ ఇది ఇన్యాక్టివేట్ లో ఉంది కీ అనేది. సో దీన్ని ఏం చేస్తున్నాం మనం, యాక్టివేట్ చేస్తున్నాం. యాక్టివేట్ పైన క్లిక్ చేయండి, ఓకేనా. డిప్రిసియేషన్ కీ వాజ్ వేరే యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ, చూసారా యాక్టివేట్ అయిన కీ చూసారా, రైట్ సైడ్ స్టేటస్ చూపించండి, స్టేటస్ అది పైన కూడా చూపించింది. పైన ఇంతకుముందు ఇన్యాక్టివ్ లో ఉంది, ఇక్కడ యాక్టివ్ అయింది అనమాట. ఓకే, కీని ఏం చేస్తాం మనం, యాక్టివేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ సేమ్ కాన్ఫిగరేషన్, ఇన్వెంటరీకి వెళ్ళండి,
అదే స్టెప్ ఇంకోటి కూడా చేద్దాం. సెకండ్ వన్ ఉంది కదా. సెకండ్ వన్ ఏముంది యాక్చువల్గా మనకి HA02 సెకండ్ వన్ ఎంత అనుకున్నాం 10% కదా మనం అనుకుంది. HA02 అనేది 10% WDV రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. WDV అంటే డిప్రిసియేషన్ ఆన్ హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ. హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ. ఓకే, క్రింద రెండు సెలెక్ట్ చేసుకోండి. పీరియాడిక్ కంట్రోల్ అకార్డింగ్ టు ఫిజికల్ ఇయర్ అదొకటి. ఆ రెండు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. తర్వాత అసైన్మెంట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ మెథడ్ వెళ్ళండి. నిమెట్రిక్ వెళ్ళండి. ఓకే, ఇక్కడ ఏం చేస్తారంటే ఆర్డినరీ డిప్రిసియేషన్ తీసుకోండి. ఇక్కడ కూడా ఆర్డినరీ డిప్రిసియేషన్, అలాగే ఫ్రమ్ ది స్టార్ట్ ఆఫ్ ది డిప్రిసియేషన్ కూడా తీసుకోండి. ఫ్రమ్ ది స్టార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ బేస్ మెథడ్ అవన్నీ యాస్టిల్గా తీసుకోండి. 140014 తీసుకున్నాం, అదొకటి. దాని కింద 001 తర్వాత ఇది కూడా HA2 కదా. HA2 ఇవ్వండి 10%. WDV మెథడ్కి సంబంధించి ఇవన్నీ అసైన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఆర్డినరీ డిప్రిసియేషన్ క్లాసెస్. ఆర్డినరీ డిప్రిసియేషన్ ఈ కీస్ ని బేస్ గా చేసుకుని డిప్రిసియేషన్ రన్ చేస్తాం అనమాట. ఓకేనా. అదర్ డిప్రిసియేషన్ తీసుకోండి. ఇక్కడ అదర్ సేవ్ చేయండి. సేవ్ డేటా వాస్ సేవ్. బ్యాక్ వెళ్ళి కీని యాక్టివేట్ చేయండి. డిప్రిసియేషన్ కీని యాక్టివేట్ చేయాలి. బ్యాక్ అగైన్ బ్యాక్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని పైన ఇన్యాక్టివ్ స్టేటస్ చూడండి, ఇన్యాక్టివ్ లో ఉంది. సో తర్వాత యాక్టివేట్ అయింది. పైన క్లిక్ చేసిన తర్వాత మ్యాజిక్ సింబల్ ఉంది, దానిపైన క్లిక్ చేస్తే ఏమవుతుంది, యాక్టివేట్ అవుతుంది అనమాట. ఓకేనా. కంప్లీటెడ్. నెక్స్ట్ స్టెప్ చూడండి. ఓకే, 1 minute. ఓకే, నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ ఏమో చూడండి. సో ఇక్కడ ఏంటి, నెక్స్ట్ పార్ట్ 5 వచ్చేసాం. 4 కంప్లీట్ అయింది. సో డిటర్మైన్ డిప్రిసియేషన్ ఏరియాస్ ఇన్ ది అసెట్ క్లాసెస్ అన్నాడు. ఓకేనా. డిటర్మైన్ డిప్రిసియేషన్ ఏరియాస్ ఇన్ ది అసెట్ క్లాసెస్. వెళ్ళండి, పార్ట్ లో వెళ్ళండి. వాల్యూనే ఉంటుంది, బ్యాక్ వెళ్ళండి. ఇక్కడే బ్యాక్ వెళ్ళండి, సేవ్ చేయండి. ఇక్కడ వ్యాలిడేషన్ ఎక్కడ ఉంది చూడండి. వ్యాలిడేషన్ పైన ఉంది, పైన ఉంది వ్యాలిడేషన్. వ్యాలిడేషన్ పైన ఉంది కదా, ఇంకా పైన ఎలాబరేట్ చేయండి. సో ఇక్కడ ఎలాబరేట్ చేసిన తర్వాత డిటర్మైన్ డిప్రిసియేషన్ ఏరియాస్ ఇన్ ది అసెట్ క్లాసెస్ అది ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, ఇక్కడ మన అసెట్ క్లాసెస్ ఏంటి, పొజిషన్ లోకి వెళ్ళండి, అసెట్ క్లాస్ తీసుకోండి. మీ అసెట్ క్లాసెస్ ఏమి ఇచ్చారు, యాక్చువల్గా పార్ట్ 2 లో 4th కాన్ఫిగరేషన్ లో చేశారు. మీ కంపెనీ కోడ్ పిఎం ఇచ్చారు. మీ కంపెనీ కోడ్ 3 letters ప్లస్ పిఎం ఇచ్చారు. 3 letters మీ కంపెనీ కోడ్ ప్లస్ 3 letters అది చూసారా. అది
ఇది అసెట్ క్లాసెస్ 2-3 టైమ్స్ వినండి వీడియో, అర్థమవుతుంది తొందరగా. సెలెక్ట్ చేసుకోండి. డిప్రిసియేషన్ ఏరియా కీ పైన క్లిక్ చేయండి. ఓకేనా, రైట్. సో ఇక్కడ 2 కీస్ ఉన్నాయి, డిప్రిసియేషన్ కీస్ ఉన్నాయి. ఆ 2 కీస్ రిమూవ్ చేసిన అవి టిక్ మార్క్ తీసేయండి అవి. సో ఇది తీసేయాలి. తీసేసిన తర్వాత మనకి కీ ఓపెన్ అవ్వాలి. అవుతుంది. ఓకే, లాస్ట్ లో LAYU చూడండి. అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. 2000 కట్ తీసుకుంది మనం. 2000 డిప్రిసియేషన్ లెవెల్స్ కి 2000 తీసుకోండి. సబ్ నెంబర్ 2000 తీసుకుందాం. ఇంతకు ముందు గుర్తుందో లేదా మీకు? 2000 ఇవ్వండి. 2000 ఇచ్చారు. ఎందువల్ల డిప్రిసియేషన్ ఆన్ ది అసెట్ సబ్ నెంబర్ లెవెలా? ఓకే, 2000 ఇచ్చారు కదా, ఎంటర్ చేయండి. కీ ఓపెన్ అవ్వాలి మనకి, డిప్రిసియేషన్ కి ఎంటర్ చేయండి. చూసారా డిప్రిసియేషన్ కీ ఓపెన్ అని? చూసారా డిఈపి కీ లెఫ్ట్ సైడ్. అక్కడ మన డిప్రిసియేషన్ కి ఏమి ఇవ్వాలి, మీ ఏ కీస్ యూజ్ చేస్తారో అది ఇవ్వాలి. ఎగ్జాంపుల్ SLM స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ HA01 ఇవ్వండి. HA01 ఇవ్వండి, ఎంటర్ చేయండి. HA01 ఇచ్చిన అవ్వలేదా? వన్ మినిట్ లైన్ లో ఉండండి. మనకు ఒక ఎర్రర్ ఫామ్ అవుతుంది చూడండి. ఇక్కడ రిక్వైర్డ్ ఫీల్డ్ అడుగుతుంది ఏదో. అక్కడ USG ఉంది కదా సార్, యూస్ఫుల్ లైఫ్ ఇవ్వాలి. యూస్ఫుల్ లైఫ్ 10 years ఇవ్వండి. 10 ఇవ్వండి. 10 years అనుకుంటున్నాం కదా, 10 ఇద్దాం. ఎంటర్ చేయండి. వెరీ గుడ్. చూసారా 10 ఇచ్చేసాం. వెయిట్ యూస్ఫుల్ లైఫ్ 10 years. ఓకే, 10 years అయినా తీసుకున్నాం. ఏమవుతుంది, మనం 20 years పెట్టుకున్నా కూడా 10 మీద డిప్రిసియేషన్ రన్ అవుతుంది కదా, ఎందుకు అవ్వదు? చూద్దాం, అవ్వకపోతే అప్పుడు చేద్దాం. ఓకేనా, యూస్ఫుల్ లైఫ్ 10 ఇచ్చాం. 10 ఇచ్చిన తర్వాత ఎంటర్ సేవ్. ఎంటర్ సేవ్. ఓకే, కంప్లీటెడ్. డేటా వాస్ సేవ్డ్ అనమాట. ఓకేనా, యూస్ఫుల్ లైఫ్ అనేది 10 ఇచ్చేసాం. కంప్లీటెడ్. నెక్స్ట్ వెళ్ళండి, అసెట్ క్రియేషన్ లోకి వెళ్దాం. నెక్స్ట్ ఏం చేస్తాం, అసెట్ మాస్టర్ క్రియేట్ చేస్తాం. అసెట్ మాస్టర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ GL కి సంబంధించి మామూలు GL మాస్టర్ అంటాం. వెండార్ కి సంబంధించిన డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? వెండార్ మాస్టర్ లో స్టోర్ అవుతుంది. కస్టమర్ కి సంబంధించిన డేటా అంతా కస్టమర్ మాస్టర్ లో స్టోర్ అవుతుంది. అలాగే అసెట్ కి సంబంధించిన డేటా అంతా కూడా అసెట్ మాస్టర్ లో స్టోర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? వెళ్ళండి. ఏం చేస్తారంటే టీ కోడ్ ఇస్తారా? పాత్ ద్వారా వెళ్దామా? సరే, ఇచ్చేసారు కదా, పాత్ ద్వారా అయితే వెళ్ళొచ్చు, మీ ఇష్టం. SPR ద్వారా వెళ్ళొచ్చు. ఓకే, ఫైన్, వచ్చేసారు ఆల్రెడీ. అసెట్ క్లాస్ ఇవ్వండి. మీ అసెట్ క్లాస్ ఏంటి? ఇక్కడ అసెట్ క్లాసెస్ మీ కంపెనీ కోడ్ 3 letters P&M. కంటిన్యూ చేయండి. అదే ఇవ్వండి. నెక్స్ట్ 1 ఇచ్చారు కదా, కంపెనీ కోడ్ ఇచ్చారు. ఓకే, ఎంటర్ చేయండి. ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ మనము వీటి నేమ్ ఇద్దాము, మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ 1 అట్లా ఇవ్వండి. మేడం ప్రతిభ గారు మార్నింగ్ బ్యాచ్ కి ఇక్కడ 1 ఇచ్చాం, దానివల్ల ఎఫెక్ట్ అయింది కదా లైఫ్ దగ్గర. చూసారా మీరు ఆ వీడియో? క్యాపిటలైజేషన్ డేట్ ఉన్నారా ప్రతిభ గారు? క్యాపిటలైజేషన్ డేట్ దగ్గరికి లాస్ట్ లో చూడండి. అక్కడ క్యాపిటలైజేషన్ డేట్ ఏంటి? ఈరోజు డేట్ ఇవ్వండి. డిప్రిసియేషన్ ఏరియా రైట్ సైడ్ అని చూసారా? డిప్రిసియేషన్ ఏరియాకి వెళ్ళండి.
ఇక్కడ ఆల్రెడీ మనం ఇచ్చేసాం కదా, అవి పిక్ అయిపోయినాయి ఆటోమేటిక్గా. 10 అనేవి పిక్ అయిపోయినాయి. డేట్ ఇవ్వండి. అక్కడ డేట్ లాస్ట్లో డేట్ ఏమి ఇస్తారంటే డిఈపి స్టార్ట్ అని అన్నారు కదా, మనం మనం 01/01/2023 తీసుకోండి. 2023. ఓకే, 01/01/2023 ఎంటర్ చేయండి, సేవ్ చేయండి. ఎసెట్ చూడండి, ఎసెట్ అనేది క్రియేటెడ్. లాస్ట్ చూడండి, ది ఎసెట్ 1 ఈస్ క్రియేటెడ్. ది ఎసెట్ 1 ఈస్ క్రియేటెడ్. క్రియేటెడ్ చూసారా? ఫైన్. నెక్స్ట్ స్టెప్ చూడండి. సో ఎసెట్ మాస్టర్ అనేది క్రియేట్ అయింది. ఇట్లా రావాలి మనకి. ఇట్లా వచ్చిన తర్వాత ఏం చేస్తావు, ప్రతి ఎసెట్ కి కూడా ఒక సబ్ ఎసెట్ ఉంటుందండి. సబ్ ఎసెట్ ని బేస్ గా చేసుకుని చేయాలి ఏదైనా సరే. సబ్ ఎసెట్ అనేది మ్యాండేటరీ. AS11 ఇవ్వండి. AS11 టిక్ ఏంటి సబ్ ఎసెట్ కి? AS11. అండ్ వన్ మోర్ థింగ్ అండి, బ్యాక్డోర్ జాబ్స్ కి వెళ్ళకండి ఎవరు కూడా దయచేసి. కొంతమంది ఎలా ఉందంటే సిచ్యువేషన్, మన ట్రైనర్ ఒక లేడీ పాపం బ్యాక్డోర్ జాబ్స్ కి పేమెంట్ చేస్తారు. 3.5 lakhs పే చేశారు. సార్ మీరు హైదరాబాద్ రండి సార్, కేసు ఫైల్ చేద్దాం అంటారు. వాడికి ఆఫీస్ ఉంది, అక్కడ ఉందని చెప్పాడంట. ఆఫీస్ లేదు, ఏం లేదు. వాడి నంబరు అంతా ఫేక్, ట్రూ కాలర్ లో ఫేక్. బీ కేర్ఫుల్. ఎవరిని నమ్మకండి, ఎవరిని బిలీవ్ చేయకండి ప్లీజ్. ఓకేనా? రైట్. సో ఇక్కడ సబ్మిట్ 1 మాస్టర్ డేటా పైన క్లిక్ చేయండి. ఓకే, మాస్టర్ డేటా పైన క్లిక్ చేస్తారు. ఇక్కడ ఏముంది, ఇక్కడ ఇవన్నీ మార్చుకోవాల్సిన అవసరం లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ మిషనరీ 1 అవన్నీ అలాగే ఉంచండి. క్యాపిటలైజేషన్ డేట్, ఈరోజు డేట్ ఉందా? కిందకి రండి, క్యాపిటలైజేషన్ డేట్ వెళ్ళండి. ఈరోజు డేట్ ఇవ్వండి. క్యాపిటలైజేషన్ అంటే ఏ రోజు క్యాపిటలైజేషన్ అవుతుందండి. సబ్ ఎసెట్ నేమ్ చేంజ్ చేద్దాము. 1 ఉంది కదా, మ్యానుఫ్యాక్చరింగ్ మిషనరీ ONV 1 ఇవ్వండి తీసేసి. మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ ఉంచండి చాలా. ఓకే, అలాగైనా పర్లేదు, ఏం కాదు మార్చుకోకపోయినా. సో 2 1 ఎందుకని. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ కామన్ గా ఉంచేయండి. డిప్రిసియేషన్ ఏరియాస్ లోకి వెళ్ళండి. డిప్రిసియేషన్ ఏరియాస్ ఇవన్నీ ఆటోమేటిక్ గా ఉంటాయి. మనం ప్రీవియస్ గా ఏమైతే ఇచ్చామో అవన్నీ ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా? రైట్, క్లియర్ గా ఉంది. సేవ్ చేయండి. సో ఎసెట్ అనేది ది ఎసెట్ 11 ఈస్ క్రియేటెడ్. ఎసెట్ అనేది క్రియేట్ అయింది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ఎంట్రీ పోస్ట్ చేయాలి. ఎంట్రీని పోస్ట్ చేస్తాం. ఇవన్నీ యాక్చువల్లీ ఎండ్ యూజర్ యాక్టివిటీస్ అండి. లాస్ట్ లో చెప్తుంది ఎండ్ యూజర్ యాక్టివిటీస్. ఆ పార్ట్ 4 చూపించండి. లాస్ట్ పార్ట్ 5 ఉంది కదా, పార్ట్ 5 అనేది ఏంటి, కంప్లీట్ గా ఎండ్ యూజర్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా. బట్ మనం చేస్తున్నాము జస్ట్ ఫర్ ఐడియా కోసం. సబ్ ఎసెట్ కూడా క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేద్దాం, ఎంట్రీ పోస్ట్ చేయాలి. ఎంట్రీ ఎలా పోస్ట్ చేస్తారు, పర్చేజ్ ఆఫ్ ఎసెట్. ఒక ఎసెట్ ని పర్చేజ్ చేసుకుంటున్నాం. పర్చేజ్ ఆఫ్ ఎసెట్, ఎసెట్ ని పర్చేజ్ చేస్తే టీ కోడ్ ఏంటి, F-90. గుర్తుపెట్టుకోండి టీ కోడ్. ఎసెట్ ని పర్చేజ్ చేయాలంటే టీ కోడ్ ఏంటి, F-90. వెళ్ళండి. ఐఎమ్ సారీ, డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్. ఓకేనా? వెయిట్. తర్వాత 40 అంటే ఏంటి, ఓకే 31 ఉంది కదా, 31 వెండార్ తీసుకోవాలి. వెండార్ దగ్గర నుంచి మనం పర్చేజ్ చేస్తాం అంతే కదా. రా మెటీరియల్ ప్రొవైడ్ చేసేవారు వెండార్స్. ఇన్వాయిస్ నంబర్ డ్రాప్ డౌన్ చేయాలి. ఒక వెండార్ తీసుకోండి, ఎనీ వెండార్. ఒక వెండార్ని తీసుకోండి. వెండార్ తీసుకున్నాం. ఓకేనా? 31 ఉంది. ఓకే, ఎంటర్ చేయండి. ఇక్కడ అమౌంట్ ఇద్దాం. 1 lakh ఇస్తారా? 1 lakh ఇవ్వని చెప్తారు. మిషనరీ వాల్యూ ఎంత, 1 lakh అనుకుందాం మనం. ఓకేనా? 1 lakh. డిప్రిసియేషన్ ఇక్కడ ఓకే 1 lakh అనుకున్నాం. పేమెంట్ ఆన్ 002 001 ఉన్న వెంటనే తీసుకుంటే బెటర్ ఏమో. బ్యాక్ వెళ్ళండి చెప్తాను, స్లాష్ అని ఇచ్చేసి బ్యాక్ వెళ్ళండి.
పేమెంట్ వెండర్ మార్చుదాం. ఈ వెండర్ వద్దు, 0001 అయితే బెటర్. ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు మళ్ళీ అవన్నీ మార్చుకోవాలి. స్లాష్ అని ఇవ్వండి, వెండర్ మార్చండి. ఎంటర్ చేయండి. 1 lakh ఇవ్వండి. ఓకే, 1 lakh ఇచ్చాం. టెక్స్ట్ ఇవ్వండి, పర్చేజింగ్ ఆఫ్ మిషనరీ లేదంటే పర్చేజింగ్ ఆఫ్ అసెట్ ఎట్లా ఇవ్వచ్చు మీ ఇష్టం. మిషనరీ పర్చేజ్. ఓకే, చేసినట్టున్నారేంటి మీరు. ఓకే, పేమెంట్ పోస్టింగ్ కి 70 కదా, పోస్టింగ్ కి 70. డ్రాప్ డౌన్ చేయండి, మిషనరీ కనిపిస్తుంది మనకి. మిషనరీ క్రియేట్ చేస్తాం, మ్యానుఫ్యాక్చరింగ్ మిషనరీ 1 అని క్రియేట్ చేస్తాం కదా, అది వస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ మిషనరీ 1. ఓఎన్వి 1 తీసుకున్నారా? 1 minute. అదే కరెక్ట్ తీసుకున్నారు. ఓకేనా? రైట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ టీటీవైపీ అని చూస్తారా, అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. 100 ఉంటుంది, అది తీసుకోవాలి. చూడండి 100 అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. చూడండి 100 అంటే ఏంటి చూడండి, అసెట్ కి సంబంధించింది. ఓకేనా? తీసుకోండి, 100 ఇచ్చేసాం. ఓకే, ఇలా ఇవ్వాలి, అన్ని కూడా ప్రాపర్ గా ఇవ్వాలి. సో ఇక్కడ 70 ఏంటంటే డెబిట్ అనమాట. అసెట్ అనేది డెబిట్ అవుతుంది, వెండర్ అనేవాడు క్రెడిట్ అవుతాడు. ఎంటర్ చేయండి, ఎంటర్. అమౌంట్ ఇవ్వండి, లేదా స్టార్ ఇవ్వండి, ఎంటర్. గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. పోస్ట్ చేసేయండి, 31 డెబిట్ 7 క్రెడిట్. ఓకే, ఫైన్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. సో నెక్స్ట్ ఏం చేద్దాము, డిప్రిసియేషన్ చూద్దాం. డిప్రిసియేషన్ చెక్ చేద్దాం, డిప్రిసియేషన్ రన్ చేసి చూద్దాం. డిప్రిసియేషన్ టీ కోడ్ ఏమి చూడండి, AW01N. AW01N ఇవ్వండి, ఆటోమేటిక్గా డిప్రిసియేషన్ రన్ అయిపోతుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. జీరో ఇచ్చారా, ఓ ఇచ్చారా? మీరు జీరో ఇవ్వాలి. జీరో వేరు, ఓ వేరు. చూడండి, జీరో రౌండ్ గా ఉంటుంది, ఓ ఎలా ఉంటుంది, స్టాండింగ్ పొజిషన్ లో ఉంటుంది. చూసారా, గాట్ ఇట్. డిప్రిసియేషన్ రన్ అయింది. క్లియర్ కదా? మీరు ఒక పని చేయండి, కంపారిజన్లోకి వెళ్ళండి, కంపారిజేషన్లోకి వెళ్ళండి. మీకు రైట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ కిందకి రండి. 1 lakh వాల్యూ అనమాట. యాక్చువల్గా మనం ఇలా కాదు, బుక్ డిప్రిసియేషన్ కాదు, పైన చూద్దాం. కంపారిజన్ పైన చూడండి, పైన క్లిక్ చేయండి. 5% క్యాలిక్యులేట్ అయిన డిప్రిసియేషన్ అనేది. క్లియర్ కదా? ఎస్ ఆర్ నో? ప్లీజ్ రెస్పాండ్. ఎస్ ఆర్ నో? ప్లీజ్ రెస్పాండ్. ఎస్ సార్, చూపిస్తుంది సార్ 5000. ఫస్ట్ మంత్ కి ఎందుకు తక్కువ క్యాలిక్యులేట్ అయింది, ఈ మంత్ కి ఎవరు చెప్తారు? 7 టోటల్ మనం 10 ఇయర్స్ తీసుకున్నాం కదా, 2023 నుండి 2032 వరకు. కరెక్టే ఉంది కదా? క్లియర్ కదా అంతా? అర్థమైందా లేదా? కొంచెం డౌన్ కి రండి. ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత దీని వాల్యూ ఎంత ఉంటుంది, ఈ ప్రాపర్టీ వాల్యూ డౌన్ కి రండి, కనిపిస్తుంది ఇంకా. చూడండి, ఈ వాల్యూ ఉంటుంది 54,234 రూపీస్ ఉంటుంది ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత. సో ఈ కీస్ మీరు క్రియేట్ చేసిన కీస్ అనే మార్చుకోవచ్చు. మీరు ఇంకోటి క్రియేట్ చేసాం, 10% తీసుకున్నాం. అదేనా, ఇది 5% కాబట్టి 5% క్యాలిక్యులేట్ అయింది. 10% తీసుకుంటే 10%. అలాగే మనం అసెట్ వాల్యూ ఎంత ఇచ్చాము, అసెట్ వాల్యూ 1 lakh ఇచ్చాం. డిప్రిసియేషన్ ఎంత ఇచ్చాము, ఇక్కడ 5% ఇచ్చాం. ఓకే, ఎన్ని ఇయర్స్ కి ఇచ్చాము, 10 ఇయర్స్ కి ఇచ్చాము. అదే మీరు 20 ఇయర్స్ కి తీసుకుంటే 20 ఇయర్స్ కి డివైడ్ అవుతుంది, క్యాలిక్యులేట్ అవుతుంది. డిప్రిసియేషన్ రన్ అనమాట ఇదంతా కూడా. ఓకేనా? ఇంకా అవన్నీ 1 by 1 ఓపెన్ చేసి చూడండి. అసెట్ అకౌంటింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇంటర్వ్యూలో మిమ్మల్ని మ్యాండేటరీగా అడిగే క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ, కాబట్టి చాలా కేర్ఫుల్ గా చేయండి. ఏది చేస్తున్నాం అర్థమైందా? చాలా కేర్ఫుల్ గా చేయాలి, ఏది చేస్తున్నా సరే. అర్థమైందా లేదా?
మాట్లాడరేంటి ఎవరు? కొంచెం టఫ్ ఉంటుందండి, ప్రిపేర్ అవ్వాలి. 2-3 టైమ్స్ వాచ్ చేయండి వీడియో. అలాగే ఏ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా మనం 3 డేస్లో చెప్పుకున్నాం. కొంతమంది 6 డేస్ 7 డేస్ చెప్తారు. డైరెక్ట్ 2-3 కాన్ఫిగరేషన్స్ కన్నా ఎక్కువ చెప్పలేరు, ఎందుకంటే కొంచెం లెంతీ కాన్సెప్ట్ ఇది, లెంతీ కాన్సెప్ట్. ఓకేనా? సో కేర్ఫుల్గా చేయాలి, ఏ కాన్ఫిగరేషన్ చేస్తున్నా సరే కేర్ఫుల్గా చేయాలి, చాలా జాగ్రత్తగా చేయాలి. ఎర్రర్స్ ఎక్కువ వస్తుంటాయి ఎసెట్ అకౌంటింగ్లో. ఇంకోటి యాక్చువల్గా ఏంటంటే మనకి లెడ్జెస్ క్రియేట్ చేయటము, అలాగే కొన్ని చెప్పాను అవన్నీ S/4HANAలో ఎక్కువ చేస్తుంది. దానివల్ల మనకి ఎర్రర్స్ వస్తున్నాయి కొన్ని ఎక్కువ, లేకపోతే అట్లా రాదు. మేబీ అన్ని ఎర్రర్స్ రాకపోవచ్చు. మనం ఏంటంటే ఈ లెడ్జెస్ క్రియేట్ చేయటము, అలాగే ప్యారలల్ అకౌంటింగ్, ఇవన్నీ S/4HANAకి సంబంధించిన ఎక్కువ టాపిక్స్. ఐ మీన్ ఈసీసీలో కూడా యూజ్ చేస్తారు, ఎక్కువ S/4HANA స్ట్రాటజీ ఎక్కువ ఫాలో అయ్యాం మనం. ఎనీవే, అర్థమైంది కదా? ఎసెట్ అకౌంటింగ్ అర్థమైంది కదా? సెమినార్స్ చెప్తారా? ఎవరన్నా ప్రిపేర్ అవుతున్నారా లేదా? సెమినార్స్ సెమినార్స్ ప్రిపేర్ అవుతారా లేదా? ఎవరన్నా ప్రిపేర్ అయ్యారా లేదా? ఒకటండి, నేను క్లాస్ చెప్తున్నాను, మీరు ప్రాపర్గా డెప్త్గా ప్రిపేర్ అవ్వాలి. జాబ్ రావడం అనేది మీరు చేసిన హార్డ్ వర్క్ పైన డిపెండ్ అయి ఉంటుంది. నాదేం ఉండదండి, కంప్లీట్గా మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. అగ్రీ ఆర్ నాట్? ప్రతిభ గారు ఉన్నారా మేడం? సార్ చెప్పండి సార్. లాస్ట్ బ్యాచ్ ఎలా ఉన్నారు? చాలా ఫాస్ట్ ఉన్నారు సార్. నాకు టార్చర్ చూపించారు కదా లాస్ట్ బ్యాచ్, అది చెప్పండి ఇది చెప్పండి అని. అవును సార్. మరి రెస్పాండ్ అవ్వరు. మీ బ్యాచ్ లో ఉన్నారు కదా మీరు, ఇంకా మా మీతో పాటు బ్యాచ్ చాలా లో మంది ఉన్నారు కదా. చాలా ప్రాక్టీస్ కూడా ఇమ్మీడియట్ గా చేసేవాళ్ళు సార్ అందరూ. మరి ఈ బ్యాచ్ లో వాళ్ళు ఎందుకు డల్ ఉన్నారు నాకు అర్థం అవ్వట్లేదు, అది అర్థం అవ్వట్లేదు. మీరు ఏ క్వశ్చన్ అడిగినా ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఉండేది. క్వశ్చన్ అడిగితే టక్ టక్ మన వచ్చేస్తుంది, కొట్టేసుకుంటారు నేను చెప్తానని. మీకు ఇంకోటి, లాస్ట్ బ్యాచ్ చెప్పిన కంటెంట్ తక్కువ, మీకు ఇంకా ఎక్కువ చెప్పాను. ఇంకా నోట్స్ ప్రిపరేషన్ కూడా చాలా ఎక్కువ చేసి ఇచ్చాను. లాస్ట్ బ్యాచ్ వాళ్ళకి 60% చెప్తే మీకు 80% చెప్పాను నోట్స్ అవును కూడా. సార్, చాలా క్లాసెస్ యాడ్ చేశారు మీరు. మరి వీళ్ళు ఎందుకని రెస్పాండ్ అవ్వట్లేదు ప్రాపర్గా? మర్చిపోయాను, మన దగ్గర ట్రైనింగ్ విశ్వనాథ్ అని ఒక ఆయన ఉన్నారు. 22 lakhs ప్యాకేజ్ వచ్చిందంట. నాకు నిన్న కాల్ చేశారు ఆయన, విశ్వనాథ్. ఆఫర్ లెటర్ రిలీజ్ అవ్వలేదంట ఆయనకి ఇంకా. రెగ్యులర్ గా టచ్ లో ఉంటాడు. నాకు జాబ్ కొట్టాడంటే రెగ్యులర్ గా టచ్ లో ఉండే పర్సన్స్ ఎక్కువ కొడుతుంటారు. కొంతమంది కోర్స్ నేర్చుకుంటారు, వాట్ ఈజ్ వాట్ అనేది తెలిసిపోతుంది. కొంతమంది హార్డ్ వర్క్ చేసే వాళ్ళు చేస్తారు, కొంతమంది లైట్ తీసుకుంటారు. ఎందుకు లెంతీ ఉంది కాన్సెప్ట్, టఫ్ ఉంది అనుకుంటారు. ఇంకోటి, కాన్ఫిగరేషన్స్ అన్ని రావాల్సిన అవసరం లేదండి. ఇంటర్వ్యూ క్రాక్ చేశారంటే చాలు. కోర్స్ నేర్చుకున్న తర్వాత ఇంటర్వ్యూ క్రాక్ చేయండి చాలు. వాళ్ళ తర్వాత మళ్ళీ మీకు ట్రైనింగ్ ఇస్తారు కంపెనీలో. ఏ కంపెనీలో ట్రైనింగ్ ఇస్తారు? 5 years ఎక్స్పీరియన్స్ అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేస్తారు. ఎవరో ఒక ఆయన 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని డైరెక్ట్గా మేనేజర్ పోస్ట్ ఇచ్చేస్తారా? ఇవ్వరు. 5 years ఎక్స్పీరియన్స్ అంటే ఐటీలో ఫేక్ ఎక్స్పీరియన్స్ అనే అర్థం. అర్థమైందా లేదా? రికార్డింగ్ ఆఫ్ చేయండి. ఎస్ సార్.